ఏమండి ఉమ్, బంగారం షాప్కి వెళ్దాం పదండి. ఇప్పుడు బంగారం షాపుకు దేనికి? ఇవాళ అక్షయ తృతీయ అండి. బంగారం ఎంత కొంటే దానికి రెట్టింపు అవుతుందట. చూసిపిచ్చదానా, అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎవరు చెప్పారే? మా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరారు షాపింగ్ కండి. పదండి ఏదో ఒక చిన్న ఒక్క రింగ్ అయినా నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ రోజు బంగారం కొంటే కలిపురుషుడు మనల్ని ఆకర్షిస్తాడు. అందుకనే బంగారం కొనకూడదు. తెలియని వాళ్ళు అలా చేస్తారు. ఈ రోజు దాన ధర్మాలు చెయ్యాలి. అక్షయ తృతీయ అంటేనే దాన ధర్మాలు చెయ్యాలి. ఈరోజు కుండతో నీళ్ళు ఇవ్వడం లాంటివి, ఎండాకాలం కాబట్టి గొడుగు లాంటి దానం చేయడము, లేకపోతే చెప్పులు దానం చేయడము, ఇలాంటి దానాలు చెయ్యాలి. కానీ బంగారం కొనుక్కోనకు కాదే అక్షయ తృతీయ అంటే. కావాలంటే నీకు తెలియకపోతే ఏదైనా పండితులు అడుగు. అంతేగాని అలాగ బంగారాలు కొనుక్కోవడము, లేనిది ఇదిని మనం తెచ్చుకోవడము అలాంటివి చేయకూడదు. దాన ధర్మాలు చెయ్యి ఈరోజు. పద వెళ్దాం, చేద్దాం. అవునా? అయ్యో, మరి మా ఫ్రెండ్స్ అందరేంటి బంగారం కొట్టి ఎక్కువ అవుతుంది అన్నారు. అందుకేనండి నేను వచ్చాను. అది తప్పు. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్పు ఫోన్ చేసి. సరేనండి అయితే చెప్తా. వెళ్ళు.